నేను వచ్చిన మొద నేను వచ్చిన మొదటి రోజు మేడం 12ంటికి లేచింది. ఈ లోపల పిలిపిని ఆవిడ నాకు కింద క్లీన్ చేసి తడిబట్టలు పెట్టాలి అని చెప్పింది. సరే అని చెప్పి నేను ఆ తడిబట్టలు అన్నీ పెట్టేసిన తర్వాత నన్ను మేడం వచ్చిన తర్వాత 1 గంట ఆ టైంకి ఫుడ్ తిన్నావా అని అడిగింది. తిన్నా మేడం అని చెప్పా. ఇప్పుడు తిన్నామని చెప్పాలన్నట్టు తిన్నానండి అని చెప్పా. అంతే. ఇంకా అక్కడి నుంచి క్లాత్ తీసుకురా అంది. తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ తుడిపించింది మొత్తం. సరే డోర్స్ అయిపోయాక కాసేపు రెస్ట్ ఉంటుంది కదా అంటే ఏకంగా 3 ఫ్లోర్లుకున్న డోర్స్ అన్నీ తుడిపించింది. ఇంకా మధ్యాహ్నం నాకు తెలియలేదు, అసలు టైం చూడలేదు, 3:30 అంత అయిపోయింది. సరే కదా అని చెప్పేసి అనుకున్నాను. లోపల అంత అయిపోయింది అని చెప్పేసి నేను నడుస్తూ వస్తుంటే మళ్ళీ చూసి ఏమైందంటే అయిపోయింది మేడం అంటే, సరే అయితే లిఫ్ట్ తుడుచుకురా అంది. లిఫ్ట్ 3 ఫ్లోర్లు మాది. ఆ 3 ఫ్లోర్లు పైన అవన్నీ తుడిచాను. లోపల నుంచి బయట నుంచి లోపల అన్నీ తుడిచిన తర్వాత అప్పటికి ఒక 6 అంత అయింది. తర్వాత మళ్ళీ అన్నీ వెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకో, ఇప్పుడు 6 అయింది కదా 7కి రా అని చెప్పి పంపించింది. 7 అయింది. మళ్ళీ తర్వాత నేను కిందికి వెళ్ళేటప్పటికి నాకు అప్పటికి చాలా నీరసం అనిపించింది. ఎందుకంటే నేను కోవైట్లో 2ంటికి ఇక్కడికి వచ్చాను. తర్వాత 8:30కి లేచి అప్పటి నుంచి వర్క్లో పడ్డాను కదా, నాకు నీరసం అనిపిస్తే ఈ లోపల ఏకంగా పెద్ద బాస్కెట్స్తో 5 బాస్కెట్లు బట్టలు ఉన్నాయి. అవన్నీ ఇస్త్రీ చేయమని. నాకు అస్సలు రావు ఇస్త్రీ చేయడం. నెక్స్ట్ బాబా వాళ్ళు వేసుకుంటారు తోపులు, పెద్దగా ఉంటాయి వైట్ కలర్వి గౌన్స్లా, అది అస్సలు రాదు చేయటం. అవే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ. అయినా మెల్లిగా తీసి కొన్ని చేశాను. కొన్ని చేసేటప్పుడు 11:30 అయింది. ఇవన్నీ పట్టేసి ఇంకా చాలా అంటే చాలా విపరీతంగా నొప్పి వస్తుంది. చాలా భయం వేసింది, ఏడుపు కూడా వచ్చింది ఆ టైంలో నాకు. వెళ్ళిపోతున్నాను, బయటికి వెళ్ళిపోతుంటే పిలిచింది. అది హాల్లోనే కూర్చుంది. పిలిచింది ఎక్కడికి వెళ్తాను అని. నేను చాలా టైర్డ్ అయిపోయాను మేడం, చాలా నీరసంగా కూడా ఉంది నాకు, పడుకుంటానంటే సరే అయితే పడుకో, మార్నింగ్ వచ్చిన తర్వాత మొత్తం ఫినిష్ అయ్యాను. లేచాను, వచ్చేసాను రూమ్కి అయితే వచ్చేసి పడుకున్నాను. ఆ రోజు మార్నింగ్ లేచా 8:30, 9 అలా లేచాను. తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చెప్తా. మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా ఇంకేం జరిగిందనేది నేను క్లారిటీగా చెప్పగలను. చేయండి, ఓకేనా?